టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ దేశంలోనే పెద్ద ఐటీ కంపెనీ త్వరలో దాదాపు 12,000 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. అంటే కంపెనీలో పనిచేస్తున్న వారిలో సుమారు 2% మందికి ఉద్యోగం లేకుండా పోతుంది. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటే యంత్రాలు మనుషుల పనిని చేయడం. ఇప్పుడు చాలా పనులు కంప్యూటర్లు స్మార్ట్ సిస్టమ్స్ సహాయంతో ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. దీంతో పాత విధానాలపై పనిచేసే ఉద్యోగుల అవసరం తగ్గిపోతోంది. టీసీఎస్ ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చినా చాలామందికి కొత్త ప్రాజెక్టులు దొరకలేదు. అలాగే అమెరికా, యూరప్ దేశాల్లో కంపెనీలు ఖర్చులు తగ్గిస్తున్నాయి. అందుకే టీసీఎస్ కూడా ఉద్యోగాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించింది. అసలైన ఆశ్చర్యం ఏమిటంటే ఉద్యోగాలను తొలగిస్తున్నప్పటికీ మరోవైపు 40,000 కొత్త ఫ్రెషర్లను నియమించబోతున్నామని కూడా కంపెనీ ప్రకటించింది. అంటే తక్కువ జీతానికి కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడంలో ముందుండే యువతను టీసీఎస్ కోరుతోంది. ఉద్యోగం పోయినవారికి కంపెనీ కొంత నష్టపరిహారం, ఆరోగ్య బీమా తదితర సాయం చేస్తోంది. అయినా ఇది చాలామంది కుటుంబాలకు ఆర్థికంగా, భావోద్వేగంగా బాధ కలిగించే విషయం. ఇది ఐటీ రంగంలో జరగబోతున్న పెద్ద మార్పులకి సూచన. ఈ పరిణామాలు ఐటీ రంగంలో ఆటోమేషన్ మరియు ఏఐ యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఉద్యోగులు నిరంతరం తమ నైపుణ్యాలను నవీకరించుకోవాల్సిన అవసరాన్ని ఇది స్పష్టం చేస్తుంది. లేకపోతే మార్కెట్లో పోటీని తట్టుకోవడం కష్టం కావచ్చు. ఈ పరిస్థితిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరనుకుంటున్నారు?